బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమకు షాక్ తగిలింది. హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు బెంగళూరు పోలీసులు ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. హేమ డ్రగ్స్ పాజిటివ్ రిపోర్ట్ను ఛార్జ్షీట్లో జతపరిచారు. హేమ సహా 88 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తాను డ్రగ్స్ తీసుకోలేదంటూ ఇటీవల హేమ హడావిడి చేశారు. మరోవైపు హేమ ఇచ్చిన మెడికల్ రిపోర్ట్ ఆధారంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆమెపై సస్పెన్షన్ను ఎత్తివేసింది. రైట్, ఇక బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక మలుపు తిరిగింది. నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్లుగా పోలీసులు ఛార్జ్షీట్లో పేర్కొనడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. ఎస్ సువర్ణ, అయితే బెంగళూరు డ్రగ్స్ కేసు విషయంలో హేమకు చుక్కెదురైందనే చెప్పాలి. అయితే ఆ యొక్క కేసు కీలక మలుపు తిరిగిందని కూడా చెప్పాలి. అయితే ఇదే పార్టీలో ఆ యొక్క రేవ్ పార్టీలో ఇక్కడ నుండి హైదరాబాద్ నుండి వెళ్ళినటువంటి కొందరు అక్కడ బెంగళూరులో ఉన్నటువంటి ఎవరైతే బడా నాయకులు ఉంటారో బడా నాయకులు వ్యాపారవేత్తలు వాళ్ళందరూ కలిసేసి ఒక రేవ్ పార్టీ నిర్వహించారు. ఆ రేవ్ పార్టీలో డ్రగ్స్ కూడా తీసుకున్నట్టుగా అప్పుడు గతంలో అధికారులు అయితే డ్రగ్స్ తీసుకున్నట్టు అధికారులు ఆ యొక్క శాంపుల్స్ని గిట్ట వీళ్ళ నుండి 86 మంది టోటల్గా 86 నుండి శాంపుల్ని కలెక్ట్ చేశారు. కలెక్ట్ చేసిన అనంతరం బెంగళూరు నుండి అప్పుడే హేమ ఒక సెల్ఫీ వీడియోను కూడా విడుదల చేయడం జరిగింది గతం లోపల. అయితే నేను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదు, ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదు అంటూ కూడా హేమ సెల్ఫీ వీడియో ఇచ్చేసేది. అయితే మీడియా వాళ్ళు మాత్రమే నాకు ఈ విధంగా చేస్తున్నారు, నేనైతే డ్రగ్స్ తీసుకోలేదంటూ కూడా ఏం చేసిన తరుణం లోపల అదేవిధంగా హేమ కూడా మా అసోసియేషన్ నుండి హేమను అప్పుడు ఆమె యొక్క సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్టు కూడా ప్రకటించడం జరిగింది. ప్రకటించిన అనంతరం హేమ ఒక డాక్టర్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చేసి నాకు అక్కడ నెగిటివ్ వచ్చింది, నా పైన ఇదంతా టోటల్గా దుష్ప్రచారం చేశారంటూ కూడా నటి హేమ ఆ యొక్క మా అసోసియేషన్ సభ్యులను కలవడం జరిగేసి నెగిటివ్ సర్టిఫికేట్ను మా అసోసియేషన్కు అందజేయడం జరిగింది. తిరిగి నన్ను మా అసోసియేషన్లో చేర్చుకోవాలి, సభ్యత్వం రద్దు చేయకూడదు అంటూ కూడా హేమ చెప్పుకొచ్చిన నేపథ్యంలో ఈరోజు బెంగళూరు పోలీసులు అయితే హేమకు షాక్ ఇచ్చారని తెలిసింది. మొత్తం టోటల్గా ఈ యొక్క ఛార్జ్ షీట్లో ఏమని ఈ యొక్క హేమ ఛార్జ్ షీట్ మొత్తం టోటల్గా కూడా హేమ డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణతో పాటు హేమ డ్రగ్స్ తీసుకున్నట్టు తెలపడానికి సర్టిఫికేట్ను కూడా ఆమెకు పాజిటివ్ సర్టిఫికేట్ను కూడా అయితే పోలీసులు ఆ యొక్క ఛార్జ్ షీట్లో దాఖలు చేశారు. హేమతో పాటుగా మొత్తం 88 మంది డ్రగ్స్ తీసుకున్నట్టుగా కూడా ఛార్జ్ షీట్లో పోలీసులు తెలపడం జరిగింది. అదేవిధంగా మెడికల్ రిపోర్టర్ ఆధారంగానే హేమను అప్పుడు సస్పెన్షన్ ఎత్తివేశారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఛార్జ్ షీట్ దాఖలు చేశారు బెంగళూరు పోలీసులు. హేమ డ్రగ్స్ తీసుకున్నట్టు కూడా ఆధారాలు సేకరిస్తూ ఆ యొక్క మెడికల్ సర్టిఫికేట్లో కూడా 88 మందితో పాటు హేమకు కూడా పాజిటివ్ నిర్ధారణ అయింది. కాబట్టి అక్కడ ఇప్పుడు మా అసోసియేషన్ సభ్యులు ఏం చేస్తారనే ఉత్కంఠ రేగుతుంది. అయితే చెప్పాలి సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్ ఫర్ ద అప్డేట్స్.